హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 930. ఈరోజు డేట్ 8 జనవరి 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో కిడ్స్ కార్ సీట్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది రెగ్యులర్ ప్రైజు 6,500 దాకా ఉంటుంది, కానీ ఈరోజు మీకు 2,452 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో సూపర్ డీల్, ఒకసారి చూడండి, చాలా మంచి డీల్. అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు శాంసంగ్ బ్రాండ్కి సంబంధించిన ఒక డ్రై ఐరన్ ఉంది 1000 వాట్స్ది. దీని రెగ్యులర్ ప్రైస్ 899 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 379 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఇవి కూడా మంచి డీలే, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు చాలా డీల్స్ వచ్చినాయి. అండ్ ఈరోజు మీకు ఒక స్పెషల్ కూపన్ కోడ్ కూడా వర్కౌట్ అవుతుంది అమెజాన్లో చాలా ప్రొడక్ట్స్ మీద. నేను చాలా ప్రొడక్ట్స్కి రాశాను, కొంచెం యాక్టివ్గా ఉండండి డీల్స్ గ్రూప్లో. ఇలాంటి నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. అండ్ రేపు మన ఛానల్లో మీకు ఒక పెద్ద గివేవే వస్తుంది. ఇది ఒక మెగా గివేవే అనమాట. సో 10 పీసెస్ మీకు రేపు గివేవే ఇస్తాను. అండ్ ఇవి ప్రొడక్ట్స్ కూడా చాలా మంచివే, నేను అలా టెస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. అండ్ ఇవి మీకు రేపు వీడియోలో వస్తాయి. అండ్ ఈ గివేవేలో మీరు ఓన్లీ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అవ్వాలి. అందులోనే మీకు ఈ డ్రా అనేది నెక్స్ట్ సండే రోజు తీస్తాను. అండ్ రిమెంబర్, మీరు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ని ఫాలో అవ్వాలి. అండ్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సో అక్కడే మీకు ఒక లక్కీ డ్రా అనేది తీస్తాం. దాంట్లో ఫస్ట్ 10 మెంబర్స్కి మాత్రం ఇది మీకు ఇస్తాం అనమాట. అది ఆల్రెడీ ఇంతకుముందు మనకు 2-3 గివేవేలు కూడా కండక్ట్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్. సింపుల్, మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి మీ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బార్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. దాంట్లో మీకు 76,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. రేపు మార్నింగ్ మీకు వీడియో వస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలి, అలాగే విన్నర్స్ని ఎలా లక్కీ డ్రా తీస్తామనేది మీకు ఆ వీడియోలో చెప్తాను. కొంచెం ఫాలో అవ్వండి. ఆ 10 పీసెస్ అనేవి మీకు రేపు మీకు ఒక అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ అఫీషియల్గా నిన్న కన్ఫర్మ్ చేసింది, మన ఇండియాలో వెరీ సూన్ వీళ్ళు IQOO 9 సిరీస్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ పేజ్ కూడా మన ఇండియన్ వెబ్సైట్లో వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. ఈ IQOO 9 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, IQOO 9 అలాగే IQOO 9 Pro. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఏదైతే చైనాలో లాంచ్ అయిన IQOO 8 మొబైల్ ఉందో దాన్ని మన ఇండియాలో IQOO 9 అనే పేరుతో తీసుకొస్తారు. అండ్ ఏదైతే చైనాలో మొన్ననే లాంచ్ అయిన IQOO 9 సిరీస్లో IQOO 9 ఉందో ఆ IQOO 9 మన ఇండియాలో IQOO 9 Pro లేదంటే IQOO 9 Legend అనే పేరుతో తీసుకొస్తారని చెప్పి. సో ఇది ఇప్పుడు అఫీషియల్ అనమాట. సో మనం ముందు నుంచి అనుకుంటుంది, ఇప్పుడు ఇది అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయింది. IQOO 9 అంటే చైనీస్ IQOO 8 అనమాట. దాంట్లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+13+13 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్. అండ్ యాక్చువల్గా IQOO 8 కూడా చైనీస్ వెర్షన్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మన ఇండియన్ వెబ్సైట్లో వీళ్ళు తీసుకొచ్చిన డేటా ప్రకారం ఒకసారి కింద అబ్జర్వ్ చేస్తే కింద రాశారు, ఓన్లీ IQOO 9 Pro లేదంటే IQOO 9 Legend ఏదైతే ప్రో వేరియంట్ ఉందో అది మాత్రమే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని రాశారు. అంటే ఆబ్వియస్గా మన ఇండియాకి తీసుకొచ్చే IQOO 9 అలియాస్ IQOO 8 ఏదైతే ఉందో అది మన ఇండియాలో మాత్రం 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇవ్వకపోవచ్చు. మేబీ 55, వీళ్ళ హైయెస్ట్ అదే కదా ఇప్పటివరకు, 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏదైతే IQOO 9 Pro ఉందో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది, అది చైనీస్ IQOO 9 మొన్ననే లాంచ్ అయింది. సో దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో ఇస్తారు వీళ్ళు. బ్యాక్ సైడ్ దీనికి 50+12+13 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 ఉంటుంది. సో కెమెరాల పరంగా మాత్రం IQOO ఫోన్స్లో ఖచ్చితంగా మీకు చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఇక్కడ మీకు 2 డిఫరెన్సెస్ ఏంటంటే, ఒకటి మీకు మెయిన్గా మారిపోయేది ప్రాసెసర్ 888 అలాగే 8 Gen 1 లేటెస్ట్ ప్రాసెసర్. అండ్ ఇంకొకటి ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి 2 మారిపోతాయి. అండ్ డిస్ప్లే సైజెస్ మారిపోతాయి. అక్కడ 6.56 ఉంటుంది IQOO 9లో, అండ్ IQOO 9 Proలో మాత్రం 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ 2 కూడా 120Hz AMOLED స్క్రీన్స్ని దీంట్లో యూజ్ చేయబోతున్నారు. సో ఇది ఒక మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. అండ్ అండర్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇవి వస్తాయి. ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్లోనే మన ఇండియాలో వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ కూడా నిన్న అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది, రియల్మీ GT2 సిరీస్ అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. రియల్మీ GT2 అలాగే రియల్మీ GT2 Pro మొన్ననే చైనాలో లాంచ్ అయినాయి కదా. సో ఈ వెరీ సూన్ మన ఇండియాలో ఇవి
లాంచ్ కాబోతున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు అన్నదమ్ములు ఎవరు ముందు దూకుతారు అనేది వెయిట్ చేయాలి. అంటే అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు, యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్ అన్నదమ్ములు కాదు, ఒరిజినల్ అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు. సో వీళ్ళిద్దరిలో ముందు ఎవరు లాంచ్ అవుతారు, ఫస్ట్ మన ఇండియాలో 8 Gen 1 ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి ఫోన్ ఎవరవుతారు అనేది వెరీ సూన్ మనకు తెలుస్తుంది. ఇది ఒక సస్పెన్స్ లాగే ఉంది. యాక్చువల్గా ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం అయితే రియల్మీ ముందు రావాలి, కానీ నిన్న సడన్గా ఐక్యూ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి మేబీ ఐక్యూ వాళ్ళు ముందు లాంచ్ అవుతున్నారా లేకపోతే వీళ్ళు ఏమన్నా జంప్ చేస్తారా అనేది వెరీ సూన్ తెలుస్తుంది. ఈ రియల్మీ GT2 సిరీస్ కూడా మన ఇండియాలో వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ FE ఏదైతే ఉందో ఇది జనవరి 10వ తారీఖున మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు శాంసంగ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అండ్ ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాలో లాంచ్ అవుతున్న ఏదైతే మోడల్ ఉందో దాంట్లో వాడుతున్న ప్రాసెసర్ Exynos 2100 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. గ్లోబల్ వేరియంట్లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది, కానీ మన ఇండియాలో మాత్రం Exynos ప్రాసెసర్ వీళ్ళు వాడుతున్నారు. ఇక్కడ ఒక కాస్ట్ కటింగ్ ఇక్కడ జరిగిపోయింది కదా, ఇంకొక రెండో కాస్ట్ కటింగ్, ఇది భయంకరమైన కాస్ట్ కటింగ్ అనమాట. సో మన ఇండియాలో యాపిల్ తర్వాత వితౌట్ ఛార్జర్తో లాంచ్ కాబోతున్న రెండో బ్రాండ్ అంటే వీళ్ళే కావచ్చు. ఈ S21 FEలో మాత్రం మీకు ఛార్జర్ అనేది వీళ్ళు బాక్స్లో ఇవ్వట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. మేబీ దీన్ని ఛార్జర్ వీళ్ళు సపరేట్గా అమ్మే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ వీళ్ళు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఆల్రెడీ వీళ్ళ వెబ్సైట్లో రీసెంట్గానే లాంచ్ చేశారు, ముందు దాన్ని తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు వీళ్ళు దీనికోసం వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఛార్జర్ అయితే సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. ఈ 2 పాయింట్స్ అయితే మీరు నోటీస్ చేయండి. ఇది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు, నియర్లీ 45,000 కంటే ఎక్కువగా ఉంటుందని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ 2022లో తీసుకురాబోతున్న ఐఫోన్ SE ఉంటుంది కదా. సో దీని డిజైన్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవట. ఏదైతే ఇప్పుడు మనకి 2020 వర్షన్ ఉందో అంటే 2017లో లాంచ్ అయిన మోడల్ని అదే డిజైన్ని ఇంకా 2022లో కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఓన్లీ కెమెరాలు ప్రాసెసర్లు మాత్రమే మారిపోతాయి, డిజైన్ అంతా సేమ్గానే ఉంటుందని తెలుస్తుంది. సో ఎవరైనా ఐఫోన్ SE 2022 కోసం వెయిట్ చేస్తున్నా దీనికైతే మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ ఫ్యూచర్లో తీసుకురాబోతున్న స్మార్ట్ ఫోన్స్ కోసం ఒక కొత్త పేటెంట్ని ఫైల్ చేసింది. ఇది ఒకవేళ నిజంగానే వర్కౌట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఈ పేటెంట్ ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న డాట్, ఇక్కడ ఫింగర్ పెడితే మనకి ఓపెన్ అవుతుంది కదా, అలా కాదట. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఎక్కడ ఫింగర్ పెట్టినా కానీ ఎక్కడ వేలు పెట్టినా కానీ మీకు స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పేటెంట్ని అయితే వీళ్ళు ఫైల్ చేశారు. ఫ్యూచర్లో రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం ఈ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడ వీళ్ళైనా పెట్టొచ్చా అసలు? జనరల్గా అడుగుతున్నాను, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది OnePlus 10 Proలో మనకి ఏదైతే గ్లోబల్గా లాంచ్ అవుతున్న వేరియంట్ ఉంటుందో, అంటే ఈవెన్ మన ఇండియాలో కూడా లాంచ్ అవుతున్న వేరియంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో కలర్ వైజ్ 12.1ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఇది అఫీషియల్ అనమాట. మీకు ఒక కాంప్రహెన్సివ్ లేదంటే కంబైన్డ్ OS ఒకటి వస్తుందని చెప్పి అప్పట్లో, యూనిఫైడ్ OS వస్తుందని చెప్పి అప్పట్లో చెప్పారు కదా. సో ఆ OS ఇప్పుడు మనకి ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మీరు మొదటి నుంచి OnePlus నాట్ దగ్గర నుంచి మన ఇండియాలో వాడుతుంది కలర్ వైసే అని చెప్తున్నాను. ఎవరి కింద కామెంట్స్ నీకేం తెలుసు అసలు అది ఆక్సిజన్ వైస్ అని చెప్పారు. ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మీకు గ్లోబల్గా లాంచ్ అవుతున్న వేరియంట్లో కూడా కలర్ వైస్ 12.1 అనే వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో సెలబ్రేషన్ ఆఫర్ అని చెప్పి సెలబ్రేషన్ ప్యాక్ అని చెప్పి ఒక కొత్త రీఛార్జ్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్లో ప్లాన్లో ఏంటంటే 2999 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోవాలి. ఇది 1 year పాటు ఉంటుంది, 365 days, అండ్ డైలీ మీకు 2.5 GB డేటా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, SMS డైలీ 100 ఉంటాయి, ఇంకా అన్ని జియో ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు దీంట్లో ఆఫర్ చేస్తారు. అండ్ జియో మార్ట్ మీరు వాడుతుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేది మీకు ఇయర్ మొత్తం పాటు ఇస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఎక్కువగా జియో మార్ట్ని ఎక్కువగా వాడుతుంటారో, అలాగే ఇలాంటి 2.5 GB పర్ డే కావాలనుకుంటారో వాళ్ళకు లుక్ అయితే వేయండి. ఇది ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ అయితే మీకు అవైలబుల్గా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి యూనిట్ కన్వర్టర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ యూనిట్ కన్వర్టర్ అంటే చాలా రకాల యూనిట్స్ ఉన్నాయి దీంట్లో. టెంపరేచర్ కావచ్చు, మాస్ కావచ్చు, లెంత్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, వాల్యూము, ఎనర్జీ, యాంగిల్, టైము, ప్రెజరు, ఫ్యూయల్, అలాగే మీకు డిజిటల్ కరెన్సీ,
అలాగే మీకు పవర్, ఫోర్స్, సౌండ్ ఇలాంటివి చాలా రకాల యూనిట్స్ మీరు కన్వర్ట్ చేసుకునే ఒక యాప్. దీని ప్రైస్ ₹50. ఇది ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.4 ఉంది. డౌన్లోడ్స్ కూడా 1,00,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, ఇవాళ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. అలాగే రేపు గివేవేలో మీరు కొంచెం పార్టిసిపేట్ చేయండి. ఇది మీకు నెక్స్ట్ సండే రోజు దీనికి సంబంధించిన విన్నర్స్ నేను మీకు అనౌన్స్ అయితే చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.